అడ్డగోలు హామీలిచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గద్దెనెక్కారని కేటీఆర్ విమర్శించారు. వేములవాడలో బీఆర్ఎస్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అభయహస్తం పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో ఈ దశాబ్దపు పెద్ద అబద్దమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందుల్లో ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ అంటే నాయకులకు గౌరవం ఉండేది కాదని, అందుకే కేసీఆర్ తెలంగాణను తీసుకొచ్చారని కేటీఆర్ తెలిపారు. మన మీది తుపాకీ తీసుకొని వచ్చిన రేవంత్ రెడ్డి కూడా మాట్లాడతాండి. ఇవాళ ఎక్కడికో రాలే కదా, కరీంనగర్కి వచ్చింది కదా. ఆయన కూడా ఇవాళ తెలంగాణను ఆయనే సాధించినట్టు, ఆయనే పుట్టించినట్టు ఆయన కూడా మాట్లాడతాడు. మస్తు మంది మాట్లాడచ్చు అంటారు. చూడు నువ్వు డైలాగ్ సమయం టైం ఎట్లుంటది అంటే అప్పుడప్పుడు టైం బాగాలేకపోతే వానపాము కూడా నాగుపాము లెక్క పుసలు కొడుతుంది. అట్లున్నది ఇవాళ పరిస్థితి. మనం తెలంగాణ తెచ్చి కష్టపడ్డది మీరు, కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేసింది మీరు, కష్టించి చివరికి తెలంగాణ తెచ్చింది మీరు. కానీ ఆ వచ్చిన తెలంగాణ ఇవాళ మనం పాట పాడుకునే పరిస్థితి వచ్చింది. ఎవరి పాలైందిరా తెలంగాణ అని చెప్పి ఇలా పాట పాడుకునే దుస్థితి వచ్చిన మాట వాస్తవం. ఆ అభయహస్తం అనే పేరు మీద ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతున్నదో అది ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం. అది ఒకటి కాదు, రెండు కాదు, 420 హామీలు ఇచ్చి అందరినీ గురిడి కొట్టించి మొత్తానికి గద్దెనెక్కిండు